రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ చేత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉండగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చేత ఫర్నిచర్ని తరలింపు చేస్తుండగా ముగ్గురికి ఆటోల నుంచి పడిపోయిన ఘటన మనం ఇప్పుడు క్లియర్గా చూస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్గా కూడా చూడొచ్చు. అయితే విద్యార్థులకి సంబంధించి ముఖ్యంగా ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లోని ఇటు సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పి ఇటు స్టూడెంట్స్ అందరి చేత కూడా ఫర్నిచర్ని ఇంటికి తరలించడం, తర్వాత పూజ అనంతరం మళ్ళీ అదే ఒక ఫర్నిచర్ని తిరిగి మళ్ళీ తీసుకెళ్లడం. సో ఇక్కడ మనకి గురుకులలో పాఠశాలలో కనుక చూసుకున్నట్లయితే పిల్లల్ని కుటుంబ సభ్యులు ఇటు ఆర్థిక పరిస్థితుల కారణంగా లేకపోతే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల పిల్లల్ని ఇటువంటి గురుకుల పాఠశాలలో పెట్టి చదివిస్తూ ఉండగా అక్కడున్న ప్రిన్సిపల్స్ చేస్తున్న చేష్టలు కనుక మనం చూసుకున్నట్లయితే పిల్లల చేత ఫర్నిచర్స్ మోయిపించడం కావచ్చు, లేకపోతే పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం కావచ్చు మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించిన ఒక్కసారి విజువల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆటోల నుంచి పిల్లలు ఏ విధంగా కింద పడిపోయారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులోని ఒక విద్యార్థి మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. విద్యార్థినికి సంబంధించి మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే అటు గురుకుల పాఠశాల దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేశారు. సో ప్రిన్సిపల్కి తగిన శిక్ష విధించాలి అని చెప్పి కూడా ప్రిన్సిపల్కి సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా ఇటు ఆ ఒక్క పిల్లే కాదు, మొత్తం ముగ్గురు పడిపోయినట్టు కూడా మనకి తెలుస్తోంది. ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల చేత ఈ విధంగా పని చేయించుకోవడం ఏంటి అని చెప్పి ఇవాళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడో దూరంగా పిల్లల్ని పెట్టి చదివిస్తూ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూసుకుంటూ ఉన్నారు. గురుకుల పాఠశాలలోని ఇటు ప్రిన్సిపల్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ వాళ్ళ పిల్లలకి భద్రత వహిస్తారు అనుకుంటున్న టైంలోని పిల్లలకి సంబంధించి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఈరోజు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ రాజేష్, చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ కేవలం అంటే ఈ పిల్లలకి సంబంధించి ఫర్నిచర్ ఏదైతే ఇక్కడి నుంచి అక్కడికి పిల్లల చేత పని చేయించడం ఏదైతే ఉంది, ఈ ప్రిన్సిపల్ గతంలోని ఇలాగే పిల్లల చేత ఏమైనా పనులు చేయించేదా? ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, తగిన శిక్ష పడాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేష్? మాధవడ మండలం బోర్గం గురుకుల పాఠశాల జరిగిన ఘటన దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ సునీత ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ పేరుతో పూజ కోసం ప్రిన్సిపల్ కి సంబంధించిన అదైతే ఇంటికి ఫర్నిచర్ ఏదో స్కూల్ నుంచి ఫర్నిచర్ తీసుకెళ్లి తర్వాత పూజ అనంతరం ఫర్నిచర్ పాఠశాలకు తరలించే క్రమంలో ఆటో నుంచి కింద పడి మృతి చెందిన విద్యార్థి సంగీత ఎవరైతుందో ఘటనలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పిల్లలతో ఫర్నిచర్ మోపియడం, తర్వాత అక్కడ నుంచి ప్రిన్సిపల్ సునీత ఎవరైతున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఫర్నిచర్ సెట్ చేసిన తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చి ఇక్కడ స్కూల్ కి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తాను స్పీడ్ గా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం, స్కూల్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో అప్పటికే పిల్లలు అందులో ఉన్నారు. అయితే ఆటో ఆపనీక లేకపోతే ఒకవేళ ఆటోలో ఫర్నిచర్ తరలించిన విషయంలో సీసీ కెమెరాలో కనబడుతుందనే కోణంలో అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిందా ప్రిన్సిపల్ సునీత అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే పిల్లలు ఆపన్నప్పుడు కూడా ఆపకుండా ఆటో వెళ్ళిందని చెప్పి కూడా ఈ విచారణలో కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే స్కూల్ కి వచ్చిన ఫర్నిచర్ దింపిన తర్వాత ఇక్కడ నుంచి ఫర్నిచర్ తీసుకెళ్లి తర్వాత పిల్లల్ని దింపే క్రమంలో ఈ ఘటన చోటు తెలుస్తుంది. ఫస్ట్ ఒక విద్యార్థిని పడిపోయింది, తర్వాత కొద్ది గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక విద్యార్థి పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సంగీత 8వ తరగతి చదువుతున్న సంగీత ఎవరైతుందో ఇప్పుడు ప్రజెంట్ ఆ పాపని ఇప్పుడు మృతి చెందింది. న్యాయం చేయాలని గురుకుల పాఠశాల వద్ద గేట్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు. ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాల ముందు భార్య పోలీసులు మోహరించినప్పటికీ ఇప్పుడే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తాం, అలాగే ఎవరైతే దీని బాధ్యులున్నారో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఇంత ముందే మీడియా సమావేశంలో క్లియర్ చెప్పారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. దీనికి ఒక కమిటీ వేశాం, ఈ కమిటీ విచారణ చేస్తుంది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కానీ ఎవరైతే విద్యార్థి చనిపోయిందో ఆమె బయటకు అంటే ఆమెను బ్రతికించలేము కాబట్టి, ఎప్పుడు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు వాళ్ళ మనోధైర్యం కల్పించేందుకు మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే గొడవ సద్దుమణిగింది, కానీ ఈ ఘటనపై మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. దీనిపై ఒక కమిటీ వేసి విచారణ చేస్తున్నారు. రైట్ రాజేష్.
రైట్, చూస్తున్నాం కదా, ఇటు ఆటో వెళ్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయినా కూడా ఆటో ఎక్కడ కూడా ఆపని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి రేపొద్దున ఎటువంటి సమాధానం చెప్పుకోవాలి, అసలు ఏం జరుగుతోంది అని, పిల్లలు పడిపోయారు అని చెప్పి కూడా కనీసం ఆటో ఆపకుండా ఒక పాప పడిపోయింది, మనం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక విద్యార్థి కూడా కింద పడిపోవడం జరిగింది. అయినా కూడా పిల్లలు కింద పడిపోయారు అని కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఏ విధంగా ర్యాష్గా ఆటో డ్రైవర్ తీసుకెళ్లారో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి చనిపోయిన విద్యార్థిని యొక్క కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర మొత్తం అంటే గురుకుల పాఠశాల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉన్నారు, ఇంతకు ముందు పిల్లలు ఏమైనా తల్లిదండ్రులకి ఫోన్లు చేసి ఈ విధంగా పాఠశాలలోని పనులు చేయించుకోవడం కానీ లేకపోతే ఇతరితర విషయాల గురించి ఏమైనా చెప్పుకున్నారా అన్న వివరాలు కుటుంబ సభ్యుల మాటల్లో విందాం. మన్మరాలు అవుతుంది మాకు ఘటన జరిగింది 4 గంటల కంట మాకు చెప్పారు 9 గంటల రాత్రికి. ఏం కొద్ది న్యాయము పడంగానే చెప్పొచ్చు కదా సార్, మాకు ఎందుకు చెప్పలేరు? హాస్పిటల్ చేరిన తర్వాత పానం పోయిన తర్వాత చెప్తారు అమ్మ నాన్నకి ఎవరన్నా? ఎంత పట్టి న్యాయం ఇది? ఏం న్యాయం చేస్తారు? మాకు కలెక్టర్ సార్ రావాలి, ఇక్కడ న్యాయం జరగాలి. అంతవరకు మేము కూడా కదలం, మా జీవి పోయినా సరే కానీ ఇక్కడ నుంచి కదలేది లేదు. చెప్పు సారు పని చేయించి మా పానం తిన్నారు పిల్లది. మరి కుర్చీలు లేపించారు, మరి నూపిచ్చుడు, కుర్చీలు ఎందుకు లేపించారు? చదువుకు పంపించినామా? కుర్చీలు తీయతందుకు పంపించినామా? మేము పానం తినేసిరు కదా మా పిల్లది. మరి ఎట్లా న్యాయం ఎట్లా చేస్తారు మీరు? ఎట్లా చేసేది మీ చేతిలో ఉన్నది సార్. మీరు రావాలి, మీరు వచ్చి మాకు న్యాయం చేయాలి. ఇది ఎంత పట్టి న్యాయమే మీ చేతిలోనే ఉంది సార్. తాతనే సార్, మా పేరు రామదాస్ సార్, మిర్జాపూర్ మంది. అయితే మా పాప ఇక్కడ గురుకుల పాఠశాలకు 3 సంవత్సరాల నుంచి చదివిస్తున్నాం సార్. ఇంతవరకు మంచిగా చదువుకున్నది. నిన్న పొద్దున్నకి ఏం చేశారు, మాకు 5 గంటల ఫోన్ వచ్చింది. ఏమని ఇక్కడ బాబా పడ్డది, మీరు అర్జెంట్ 9 గంటలకి ఫోన్ చేసిండు. ఇక్కడ అయింది, బాడీ చనిపోయిందేమో 5 గంటలకు అంటున్నాం సార్. ఇక్కడ మొత్తం రక్తం కారుతుంది, ముక్కులకి వెళ్ళి చెవులకి రక్తం కారుతుంది. అప్పటి వరకు మాకు ఏం చెప్పలేరు. మళ్ళీ ఎందుకంటే మేము వచ్చినాం సర్కారు దవాఖానకి వచ్చినాం. వచ్చిన సార్ బాడీ విడిచిపెట్టేశారు. ప్రిన్సిపాల్ సార్ లేడు, మేడం లేరు, మరి హై స్కూల్లో ఎవరు సుఖ అధికారులు ఎవరు లేరు. మాకు న్యాయం చేయాలా, అన్యాయం చేయాలా, అన్నీ మీరే చేయాలని మేము కోరుతున్నాం సార్. ఏమైంది, ఎట్లయింది అది మాకు అన్ని డీటెయిల్స్ కావాలి. మరి సీసీ కెమెరా నుంచి అవి అన్నీ చెప్పి చూపెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంతవరకు మేము వదలం, మేము ఇక్కడికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము అందరం కోరుతున్నాం సార్. కలెక్టర్ సాబ్ సుఖారు వచ్చింది, మేము ఇక్కడికి వెళ్ళి రోడ్డు దగ్గర మీద ధర్నా చేసి ఉంటాం సార్. అత్తమైతే నేను మాకు ఎట్లా చచ్చిపోయింది మా పాప, ఏమైంది మా పాపకు, ఆమె ఎట్లా పడ్డది, ఆమెకు ఎవరు ఎక్కించిన ఆటో, ఆమె కుర్చీ ఎట్లా తీసుకున్నది, మాకు అన్ని క్రియేటర్ కావాలా. ఆ మేడంకి వదలము, అఖిలాస్ మేడంకి వదలము, ఆమె కొట్టి వెళ్ళిపోతామని మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు సమస్య వెళ్ళిపోయింది, ఈడనే ఉన్నది, ఈడనే చదువుకుంటుంది. ఫస్ట్ మేడం మంచిగా ఉండే, అప్పుడు మా పాప ఏడుస్తూ కూడా ఆమె మంచిగా చూసుకున్నది. ఆమె మంచి గట్టిగా అయిందని ఈడనే వదిలి పెట్టినాము. ఆ మేడం కూడా అన్నదంట, నేను ట్రాన్స్ఫర్ అవుతున్నా, నేను ఈ హాస్టల్కి ఏం ట్రాన్స్ఫర్ అవుతున్నా. రైట్, కుటుంబ సభ్యుల మాటల్లో విన్నాం కదా. మరి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో విందాం. మన ఇంటి దగ్గర కూడా శ్రద్ధాంజలి మౌనం పాటించాం. నిన్న సాయంత్రం బోల్డం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాన్స్వాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్ళి ఖాళీ చేసి తిరిగి వస్తుండగా 4 అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెప్తున్నారు. అందులో 3 ముందుగా దిగేశారు. ఒక అమ్మాయి ఆటో ప్రయాణం జరుగుతున్నప్పుడు దిగడంతో రోడ్డు మీద పడి తలకు దెబ్బ తగిలి గాయమై చనిపోయింది. రాత్రి మనం అక్కడ టీచర్స్ కాలనీ ఉన్నప్పుడు సమాచారం వస్తే నేను బాలరాజు గారు పోయి సబ్ కలెక్టర్ గారు సిఐ గారు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి
డెడ్ బాడీ ఎట్లా జరిగింది తెలుసుకొని వచ్చాం. ఆమెది మద్నూరు మండలం కొడుచెర గ్రామం, సంగీత అనే అమ్మాయి, 8వ తరగతి, దళిత బిడ్డ. ఆ సంఘటన దురదృష్టకరం కాబట్టి ఈరోజు మిగతా విషయాలు మాట్లాడే కంటే ముందు బాలరాజు గారు అక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఇంతకు అందరం కలిసి మన వాళ్ళ వదిలిపెట్టేస్తే బాగుంటుందని బాలరాజు గారు మన ఇంటికానే ఉంచి వచ్చినాం. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడే కూడా హైదరాబాదు సీఎంఓ ఆఫీస్కి మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి ఓఏజీ గారితో కూడా మాట్లాడాం. మన చనిపోయిన బిడ్డను తీసుకురాలేం కానీ ఏదైనా ఎక్స్రేస్ ఇస్తే బాగుంటుంది పేదవారని చెప్పి అడిగాం. వాళ్ళు బాధతో స్కూల్ దగ్గరికి పోయి నిరసన వ్యక్తపరిచారు. వారు వెంబడి సర్పంచ్ గారు కూడా వచ్చారు, మండల పెద్దలు కూడా వచ్చారు. బాలరాజు గారు మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఆ యొక్క సీఎంఓ ఆఫీస్ నుంచి ఎక్స్రేస్ కోసం 5 లక్షల రూపాయలని అడిగాం. సీఎం ఆఫీస్లో ఒప్పుకున్నారు. దాని లెటర్ పంపమన్నారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు లెటర్తో పాటు నా లెటర్ కూడా పంపించమని చెప్పారు. అది పంపించి వారికి పోయిన బిడ్డను తీసుకురాలేము కానీ ఏదో కొంత ఊరట కలిగే విధంగా, పేద కుటుంబం కాబట్టి ఆర్థిక సాయాన్ని అందజేద్దాం. 1997లో పెట్టినటువంటి కాలేజ్ అది, స్కూల్ అది. ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాలు అయింది. ఇది మొదటి సంఘటన, ఇంతవరకు ఎక్కడ జరగలేదు. దురదృష్టవశాత్తు ఒక అమ్మాయి, పేద అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అందరికీ బాధాకరం. 8వ తరగతి ఉన్నటువంటి చదువుతున్న అమ్మాయి, రాబోయే భవిష్యత్తు ఉండేటువంటి అమ్మాయికి ఈరోజు ఆ విధంగా జరగడం బాధాకరమని మనం చేసుకుంటూ, మనం ఇతర విషయాలు మాట్లాడే కంటే ముందు మన ఊళ్ళో జరిగింది కాబట్టి, మన స్కూల్లో, మన ప్రాంత స్కూల్లో జరిగింది కాబట్టి, వారి నివాసం ఏదైనా, ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా మన సానుభూతి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. ఆమె మరణం పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని మనం వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ చనిపోయిన బిడ్డకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. రైట్, ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లోని పిల్లల్ని వెయ్యాలన్నా, లేకపోతే పిల్లలు ఏ విధంగా ఉంటారు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఏ విధంగా పిల్లల్ని ఉద్దేశిస్తూ ఎటువంటి పనులు చేపిస్తూ ఉంటారు అని చెప్పి ఇప్పటికే చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా తల్లిదండ్రులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని చదివిద్దామని చెప్పి, చదువుకుంటారు బాగా అని చెప్పి మేము పాఠశాలలో పెట్టి ఉంచితే మీరు పిల్లల చేత చేసేది ఇలాంటివా? పిల్లల చేత ఎందుకు బెంచెస్ మోయిపిస్తూ ఉన్నారు, ఎందుకు ఫర్నిచర్స్ మోయిపిస్తూ ఉన్నారు, కేవలం ఇవేనా ఇంకేమైనా పనులు చేపిస్తూ ఉన్నారా అని చెప్పి ఇవాళ ఇటు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అక్కడ ఎమ్మెల్యే కూడా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం అందేలాగా చేస్తాము అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి ఇదే ఘటన పైన ఇటు బీజేపీ నేత కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాటలో విద్దాం. పిఎం శ్రీ గురుకుల పాఠశాలలో కొడిచేరు గ్రామానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్నటువంటి సంగీత అనే అమ్మాయి మరి రాత్రి 9 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉన్నది, పరిస్థితి ఇదని. వాళ్ళు ఏం చెప్పారు? మృతి చెందిందని చెప్పారా, గాయపడ్డదని చెప్పారా? వాళ్ళకి సమాచారం ఇచ్చింది. మరి ఇక్కడ వచ్చి వాళ్ళు వాకప్ చేస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సునీత గారు వారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉన్నదని, ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బెంచీలు ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కు చేరవేసేదానికి ఈ మైనరు విద్యార్థినులను వినియోగించారు. మరి ఆటో అతను అదుపు తప్పి ప్రమాదం జరిగిందా? ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బెంచీలు ఆ అమ్మాయి తల మీద పడి ప్రాణం పోయిందా? ఆటో అంతా కూడా రక్తంతో నిండినటువంటి పరిస్థితి ఉన్నది. మరి సీసీ ఫుటేజ్లో స్పష్టంగా 3 జంప్ చేసిండ్రు.
వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో మిగిలినరు. మరి ఈ అమ్మాయి విషయంలో సీసీ ఫుటేజ్ పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం అంత స్పష్టంగా లేదనేటువంటిది. మరి పేరెంట్స్ ఆ కొడిచేరు గ్రామానికి వాళ్ళ సొంత గ్రామానికి సంబంధించి అదే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి ఉన్నది. అమ్మాయితోని ఏం జరిగింది అసలు మేము కనుక్కుంటాం, మా గుండె కోత, ఈ కారణం ఏంది, జరిగింది ప్రత్యక్ష సాక్షిగా కనుక్కుంటామంటే విచారణ అధికారి అనుమతిస్తలేడు. పాఠశాలకు తాళం వేసిర్రు, పోనివ్వట్లేదు. తల్లిని మాట్లాడడానికి కానీ మేనమామను మాట్లాడడానికి కానీ మహిళా పోలీసుల సమక్షంలో మాట్లాడడానికి కానీ అనుమతిస్తలేరు. అనుమతించకపోవడంలో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. సునీత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ సర్వత్రా వినబడుతున్నటువంటి అభిప్రాయం కేసును నీరు గారుస్తారనేటువంటి ఆందోళన మరి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఉన్నది. మేం కోరుతా ఉన్నాం, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలా, విషయాల ఆధారంగా దీనికి బాధ్యులైనటువంటి విచారణ అనంతరం బాధ్యులైనటువంటి వ్యక్తి మీద, ఆమె సునీతనే కావచ్చు, సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలా, మరి క్రిమినల్ కేసు బుక్ చేయాలా. అదే రకంగా మరి ఏదైతే బిడ్డను కోల్పోయి నష్టపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.